ఇవాల్టితో వల్లభనేని వంశీ రిమాండ్ ముగియనుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ బెయిల్పై ఎస్సీ ఎస్టీ కేసుల కోర్టు విచారించనుంది. ఇక గన్నవరం పిఎస్ లో నమోదైన కేసులపై వంశీ హైకోర్టుకు వెళ్లారు. వంశీపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో మరోసారి ఏపీ హైకోర్టు విచారించనుంది. ఇవాల్టితో వల్లభనేని వంశీ రిమాండ్ ముగియనుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ బెయిల్పై ఎస్సీ ఎస్టీ కేసుల కోర్టు విచారించనుంది. ఇక గన్నవరం పిఎస్ లో నమోదైన కేసులపై వంశీ హైకోర్టుకు వెళ్లారు. వంశీపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో మరోసారి ఏపీ హైకోర్టు విచారించనుంది. ఇవాల్టితో వల్లభనేని వంశీ రిమాండ్ ముగియనుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ బెయిల్పై ఎస్సీ ఎస్టీ కేసుల కోర్టు విచారించనుంది. ఇక గన్నవరం పిఎస్ లో నమోదైన కేసులపై వంశీ హైకోర్టుకు వెళ్లారు. వంశీపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో మరోసారి ఏపీ హైకోర్టు విచారించనుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. వంశీ కేసుకు సంబంధించి ప్రస్తుతము రిమాండ్ మూసే అవకాశం కనిపిస్తుంది. ఇక సత్యవర్ధన్ బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేనికి సంబంధించి ఈ రోజుతో రిమాండ్ ముగియనుంది. దీంతో వర్చువల్ గా వంశీని న్యాయాధికారి ఎదుట జైలు అధికారులు హాజరుపరిచే అవకాశం కనబడుతుంది. ఇక గన్నవరం టీడీపీ కార్యాలయంపైన దాడి ఘటనలో ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్ధన్ ని కిడ్నాప్ బెదిరింపు కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించి ఈ వంశీ రిమాండ్ పొడిగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నెల 25 వరకు కూడా రిమాండ్ పొడిగిస్తూ గతంలో న్యాయాధికారి ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. అయితే నేటితో వంశీ రిమాండ్ ముగియడంతో జైలు నుంచి వర్చువల్ గా అటు న్యాయాధికారి ముందు హాజరుపరిచే జైలు అధికారులు ఈ క్రమంలోనే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న నేపథ్యంలో ఈ నెల 25 వరకు కూడా వంశీకి రిమాండ్ పొడిగిస్తూ న్యాయాధికారి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో ఈ కేసులో వంశీతో పాటు మరొక 5గురు జిల్లా జైల్లో ఉండడం జరిగింది. వంశీని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఇటీవలే పోలీసులు పిటిషన్ వేయగా కోర్టు 3 రోజులు మాత్రమే కస్టడీ ఇచ్చింది. అయితే విచారణలో వంశీ ఏమాత్రం సహకరించలేదని పోలీసులు న్యాయస్థానానికి తెలిపిన నేపథ్యంలో అటు అడిగిన ప్రశ్నలకి సమాధానం దాటివేసిన నేపథ్యంలో మరొకసారి 10 రోజులు ఫస్ట్ కస్టడీ పిటిషన్ ని కోరుతూ పిటిషన్ అయితే పోలీసులు వేయడం జరిగింది. దీనిపైన 2 రోజుల పాటు వాదనలు జరిగిన నేపథ్యంలో 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వడం అనారోగ్య కారణాల నేపథ్యంలో పోలీసులు వేసిన పిటిషన్ ని కొట్టివేస్తూ ఎస్సీ ఎస్టీ కోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. మరోవైపు బ్యారెక్ మార్చాలంటూ వంశీ వేసిన పిటిషన్ పైన కూడా కోర్టు విచారించిన నేపథ్యంలో బ్యారెక్ మార్చడం సాధ్యం కాదని ఇప్పటికే కోర్టు స్పష్టం అయితే చేసింది. ఈ అనారోగ్య కారణాల వల్ల అటు దిండు దుప్పటి ఇచ్చేందుకు వెసులుబాట్లు కల్పిస్తూ న్యాయస్థానం స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక కస్టడీ పిటిషన్ ని కొట్టివేసిన నేపథ్యంలో ఇప్పుడు కేవలం బెయిల్ పిటిషన్ పై మాత్రమే ఎస్సీ ఎస్టీ కోర్టులో ఈ వాదనలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఒకసారి వాదనలు జరిగిన నేపథ్యంలో సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో మొత్తం వంశీ కన్సర్న్లోనే జరిగిందంటూ పోలీసులు అనేక సాక్ష్యాలని సేకరించారనేది కూడా కొంతమేర సమాచారం. మళ్లీ బెయిల్ ఇస్తే పూర్తిగా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ప్రాసిక్యూటర్ తరఫున వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఇక అనారోగ్య కారణాల వల్ల బెయిల్ మంజూరు చేయాలని వంశీ తరఫున న్యాయవాదులు కూడా వాదించారు. ఇప్పటికే 2 సార్లు రిమాండ్ పొడిగించిన తరుణంలో అతనికి బెయిల్ మంజూరు చేయాలని వాదనలు వినిపించే అవకాశం అవుతుంది వంశీ తరఫున న్యాయవాదులు. అయితే దీనికి సంబంధించి రేపు లేదా ఎల్లుండి మరోసారి వాదనలు విన్నాక కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం అవుతుంది. అంతేకాకుండా ఈ రోజుతో వంశీ రిమాండ్ మూడడంతో వంశీ జిల్లా జైలు నుంచే వర్చువల్ విధానంలో న్యాయాధికారి ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ నెల 25 వరకు కూడా రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు. రేపు బెయిల్ పై ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పు వెలువడించే అవకాశం అయితే ఉంది.
రైట్, థ్యాంక్ యూ క్రాంతి.